Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another beautiful video. సో ఎవరైతే మన ఛానల్లో ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. సో మేమైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక ప్యూర్ వెజ్ రెస్టారెంటే ప్రిఫర్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ చాలా చాలా సాత్విక ఆహారం ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇది వచ్చేసి ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి సత్వం అండ్ ఇది చాలా 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 ప్యూర్ వెజిటేరియన్ అనమాట. అండ్ ప్యూర్ అంటే మనకి ఇందులో ఆనియన్స్ అండ్ గార్లిక్ కూడా అస్సలు ఇంక్లూడ్ చేయాలన్నమాట ఫుడ్లో. అండ్ దీంట్లో రెసిపీస్ కూడా మనకి భగవద్గీతలో ఉన్న రెసిపీస్ లాగా వీళ్ళు ట్రై చేశారనమాట. సో అంటే ఏమేం పదార్థాలు వాడొద్దు అనేవి ఇలా అవి ఫుడ్లో ఇంక్లూడ్ చేయకుండా వీళ్ళు ఫుడ్ అనేది మనకి మంచిగా ప్రిపేర్ చేసేస్తున్నారు. మేము వచ్చేసి హైదరాబాద్లో ఉన్న సత్వంకి వచ్చేసాము. అండ్ ఈ సత్వం బ్రాంచెస్ అనేవి మనకి బెంగళూరులో కూడా ఉంది. సో ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఉందన్నమాట. సో మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళాము కాబట్టి ప్యూర్ వెజ్ ప్రిఫర్ చేద్దామని ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడికి రాగానే రెసిపీస్ చూసి అయితే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ యాంబియన్స్ చూస్తున్నారా ఎంత క్లాసీగా ఉందో అసలు. యాంబియన్స్ అయితే నాకైతే మస్తు నచ్చింది అసలు. అండ్ ఇక్కడ ప్లేటింగ్ కానీ ఇదంతా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. లైక్ వుడ్ మీద వచ్చి ఇట్లా ఈ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ వెళ్ళగానే మాకు ఇట్లా కార్న్ సూప్ అయితే సర్వ్ చేశారు. అండ్ ఇప్పుడు నేను చూపించేది మొత్తం కూడా బఫే అనమాట. సో ఇది మొత్తం ప్యూర్ వెజ్ బఫే. అండ్ ఇక్కడ చిన్న మినియేచర్లో కూడా మినియేచర్ కుకింగ్ వెజల్స్లో కూడా మనకి సర్వ్ చేసి ఇస్తున్నారనమాట. సో అది కూడా మీరు ఈ వీడియో ముందు అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ సూప్ అయితే మంచిగా తాగుతున్నాను అనమాట. అండ్ నాకు దీని టేస్ట్ అయితే మస్తు నచ్చింది అసలు. నిజం చెప్పాలంటే రెగ్యులర్ కార్న్ సూప్ ఉంటుంది కదా, సో అట్లా అయితే అస్సలు లేదనమాట. ఆ కార్న్ ఏదైతే ఉందో అది మొత్తం క్రష్ చేసి మంచిగా బాయిల్ చేశారనమాట. లైక్ ఆ హోల్సమ్గా కార్న్ డైరెక్ట్ యాడ్ చేయలేదు, దాన్ని మొత్తం క్రష్ చేసి మొత్తం ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్ట్ అయితే అనదర్ లెవెల్లో ఉంది. లైక్ బయట రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు ఉన్న టేస్ట్ అయితే అస్సలు లేదు, చాలా బాగుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే చెప్పాను కదా మనకి ఆనియన్స్ గార్లిక్స్ ఇలాంటివి యాడ్ చేయకుండా ఇంకేమేమి రెస్ట్రిక్షన్స్ ఉంటాయో మీకు తెలిసే ఉంటుంది కదా. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ పాటిస్తూ ఈ రెస్టారెంట్ వాళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారనమాట. సో ఎవరైతే మీరు ఈ రెస్టారెంట్కి విజిట్ చేశారో మీకు ఫుడ్ ఎట్లా నచ్చింది అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో మేమైతే నార్మల్గా దీని గురించి విన్నాము, లైక్ ఇట్లా భగవద్గీత వాటిని పాటిస్తున్నారంట అనేసి విన్నాం, కానీ ఎప్పుడూ వెళ్ళి ట్రై చేయలేదు. బట్ ఇంకా ఈరోజు మాకు టైం వచ్చిందనమాట. సో అట్లా మేమైతే విజిట్ చేస్తున్నాము. మొత్తం కూడా ఇక్కడ మనకి ఈ సూప్ నుంచి స్టార్టర్స్ వరకు వీళ్ళే మనకి టేబుల్ దగ్గర సర్వ్ చేస్తున్నారు అనమాట. సో అట్లా సూప్ అయిపోగానే నెక్స్ట్ స్టార్టర్స్ అయితే తెచ్చేశారు. లైక్ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు చూస్తున్నట్టయితే అన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్. అండ్ ఈ ప్లేటింగ్స్ అండ్ సర్వ్ చేసే ఉంది చూడండి, సర్వింగ్ ఉంది, ఇదైతే చాలా బాగుంది. లైక్ ఇట్లా నీట్గా మనకి సర్వింగ్ చేసి ఏదో కుకింగ్ షోలో సర్వ్ చేస్తారు కదా షెఫ్లకి, అట్లా జడ్జెస్కి, సో అట్లా సర్వ్ చేస్తున్నారు ఇక్కడ. అది నాకు చాలా నచ్చింది. లైక్ నేను ఒక కుకింగ్ షోలో జడ్జ్ అయిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో ప్లేటింగ్ చూస్తే అట్లా మంచి గార్నిష్ చేసి లైక్ రాయల్ ప్రజెంటేషన్ అంటాం కదా, సో అట్లా మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చి గార్నిషింగ్తో మంచిగా ప్లేటింగ్స్ అయితే సర్వ్ చేశారు. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్టార్టర్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి టేబుల్ దగ్గర సర్వ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇంకా మనకి స్టార్టర్స్ కావాలంటే లైక్ బఫే దగ్గర మెయిన్ కోర్స్ అక్కడ కూడా మనం వెళ్ళి సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. బట్ నేను ఇప్పుడు చూపించే స్టార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి వాళ్ళే టేబుల్ సర్వీస్ చేస్తారు. అండ్ అన్నీ కూడా మనం మళ్ళీ రిపీట్ చేయించుకోవచ్చు అనమాట. లైక్ ఏది కూడా లిమిటెడ్ కాదు, అన్నీ కూడా అన్లిమిటెడే. సో మంచిగా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. నేను ఇప్పుడు ఒక్కొక్కటి తిని మీకు టేస్ట్ అయితే చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ పన్నీర్ స్టార్టర్ ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి టిక్కా పన్నీర్ లాగా ఉంది, బట్ మధ్యలో అయితే మింట్
మింట్ ఫ్లేవర్తో ఫిల్లింగ్ ఇచ్చారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ పన్నీర్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందన్నమాట. సో ఈజీగా తినేయచ్చు. నార్మల్గా గట్టిగా అట్లా లేదనమాట. అండ్ ఫుడ్ కూడా చాలా వేడిగానే సర్వ్ చేస్తున్నారు. సో ఈ మంచిగా అనిపించింది అనమాట. అండ్ పన్నీర్ టిక్కా అంటే మనకి నార్మల్గా ఇట్లా కోటింగ్తో వచ్చేస్తుంది కదా, బట్ ఇక్కడ మధ్యలో స్టఫ్తో వచ్చిందనమాట. సో అది కొంచెం యూనిక్ రెసిపీ లాగా అనిపించింది. అండ్ పన్నీర్ సాఫ్ట్నెస్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే మంచి క్వాలిటీ ఆఫ్ పన్నీర్ వీళ్ళు సర్వ్ చేస్తున్నారు అనుకోవచ్చు. చూపిస్తున్నారు కదా, మధ్యలో మింట్తో ఇట్లా 2 పన్నీర్ స్లైసెస్ని మధ్యలో మింట్ చట్నీ లాగా పెట్టి ఇస్తున్నారు. సో అది కొంచెం యూనిక్ అనిపించింది. అండ్ ఇందాక చెప్పినారు పన్నీర్ క్వాలిటీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా, పన్నీర్ ఫేక్ అనేసి చాలా న్యూస్ వస్తుంది. బట్ ఇంత టెండర్గా ఇంత సాఫ్ట్ ఉందంటే ఇది కొంచెం మంచి క్వాలిటీ పన్నీర్ అని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ మొత్తం స్టార్టర్స్లో నాకు పన్నీర్ చాలా బాగా నచ్చింది అనమాట. అంత సాఫ్ట్ ఉందంటే నోట్లో వేయగానే ఇట్లా కరిగిపోతుంది అనమాట. సో అంత బాగా నచ్చింది నాకు. అండ్ ఆల్సో మేము పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా ఆకలితో ఉన్నాము. బట్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అస్సలు చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ ఒక్కటన్ను కాదు, అన్ని రెసిపీస్ కూడా బాగున్నాయి. లైక్ వెజ్ లవర్స్కి అయితే ఇది మంచి 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 ప్లేస్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చాట్ అనమాట. పాపడ్ మీద మనకి ఇట్లా టమాటో చట్నీ లాగా టమాటో పేస్ట్ తోటి అండ్ టామరిన్ పేస్ట్ 2 మిక్స్ అయ్యి కొంచెం ఒక పుల్ల టేస్ట్ వచ్చిందనమాట నాకు. సో అది ఎగ్జాక్ట్గా ఏం వేసారన్నది తెలియదు కానీ మొత్తం నాకు టామరిన్ టేస్ట్ లాగానే వచ్చిందనమాట. పుల్లగా ఉంది. సో అది కొంచెం నాకు నచ్చలేదు ఆ పాపడ్. బట్ ఆ పాపడ్ అయితే మస్తు క్రిస్పీ ఉంది, కానీ దాని మీద ఏదైతే సాస్ వేసారో అది చాలా అంటే చాలా పుల్లగా ఉంది. సో నాకు అది నచ్చలేదు. అండ్ అది కూడా వన్ ఆఫ్ స్టార్టర్ అనమాట. సో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ మనకి ఈ ప్లేట్లో సర్వ్ చేసి ఇచ్చారు. నేను ఇందాక చూపించింది. అండ్ మళ్ళీ నేను పన్నీర్ అయితే టేస్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కబాబ్ అనమాట. సో ఇది కూడా బాగుంది టేస్ట్. అండ్ ఇది మొత్తం గ్రీన్ పీస్తో చేసిన కట్లెట్ అనమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. రెగ్యులర్ కట్లెట్స్ తిన్నట్టు కాదు, ఇది కొంచెం హెల్దీ వర్జన్ కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉందన్నమాట. సో మొత్తం స్టార్టర్స్లో అయితే నాకైతే పన్నీరే నచ్చిందనమాట. సో ఇందాక నేను చూపించిన టమాటో సాస్నే మళ్ళీ దీంతో కూడా ఇది కూడా ఒక కబాబ్ అనమాట. సో కొంచెం బీట్రూటిష్ లాగా వచ్చి టేస్ట్ అయితే కొంచెం వెరైటీగానే ఉంది. అండ్ ఈ సాస్ అయితే సేమ్ ఉంది. సో కొంచెం అది పుల్లగా ఉందన్నమాట. సో అందుకని నాకు ఆ సాస్ అయితే అస్సలు నచ్చలేదు. సో ఇందులో కూడా కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని నార్మల్గా ఉన్నాయి అనమాట. అన్నీ కూడా నేను మీకు డిష్కి టేస్ట్ ఎట్లా ఉంది అనేది నేనేం తిన్నానో వాటికి మాత్రం జెన్యూన్గా రివ్యూ ఇస్తాను అనమాట. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సో మొత్తం స్టార్టర్స్లో నాకు నచ్చింది అయితే పన్నీర్ అనమాట. సో ఎవరైనా ఇంతకుముందు విజిట్ చేసిన వాళ్ళకి మీకు మొత్తం స్టార్టర్స్లో ఏది ఎక్కువ నచ్చిందో నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సర్వ్ చేసిన మోమో అండ్ స్ప్రింగ్ రోల్ అనమాట, ఇవి నెక్స్ట్ సర్వ్ చేశారు. సో వీటిని కూడా నేను టేస్ట్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తాను. సో ఫస్ట్ అయితే నేను మోమో టేస్ట్ చేస్తున్నాను. ఇది వెజ్ మోమో కాబట్టి అండ్ దీని లోపల స్టఫింగ్ అయితే నార్మల్ రెగ్యులర్ మోమో లాగానే ఇచ్చారు. అండ్ దానికి మనకి చట్నీ యాజ్ యూజువల్ సేమ్ బయట దొరికేటట్టే. సో ఇది కొంచెం నార్మలే ఉంది, లైక్ మోమో అంత టేస్ట్ఫుల్ అయితే ఏం లేదు. అండ్ స్ప్రింగ్ రోల్ కూడా కొంచెం నార్మలే ఉందన్నమాట, అంటే ఓకే అన్నట్లు ఉంది. సో ఓవరాల్గా పన్నీర్ అయితే బాగుందన్నమాట. నాకు పర్సనల్గా ఓవరాల్ అన్ని స్టార్టర్స్లో టేస్ట్ చూస్తే మాత్రం పన్నీర్ నచ్చింది. లైక్ ఇవి నేను ఇప్పుడు చూపించిన స్టార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ మనకి టేబుల్ దగ్గర సర్వ్ చేసినవి మాత్రమే. ఇంకా టేబుల్ దగ్గర సర్వ్ చేయకుండా మనం వెళ్ళి సర్వ్ చేసుకునే స్టార్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో అయితే ఇంకా అనదర్ లెవెల్ ఆఫ్ టేస్ట్ ఉంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే అక్షయ్ మెయిన్ కోర్స్కి వెళ్ళిపోయాడు అనమాట డైరెక్ట్. సో ఈ కర్రీస్ అన్ని తెచ్చుకున్నాడు. బట్ మనం కూడా వెళ్ళి ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. బట్ అంతకంటే ముందు అయితే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఈ సాలెడ్స్ అనమాట, ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, డిఫరెంట్ సాలెడ్స్ ఉన్నాయి.
సో ఇక్కడ సాలెడ్లో మనకి చెనా ఎక్కువ వాడుతున్నారు. సో చూస్తున్నారు కదా, చెనా అండ్ పెసర్లు అవి 2 ఉన్నాయి. అండ్ మిగతావన్నీ మనకి జనరల్‌గా బయట దొరికే సాలెడ్సే. ఐ మీన్ స్టార్టింగ్ సాలెడ్స్ ఇవన్నీ కూడా నార్మల్ సాలెడ్స్ అనమాట. ఎక్కడైనా రెగ్యులర్‌గా దొరికేది. అదొక్కటి కొంచెం డిఫరెంట్. అండ్ ఇది వచ్చేసి దహి వడ అనమాట. చాలా అంటే చాలా యూనిక్‌గా ఉంది. అది ప్రెజెంటేషనే మీకు తెలుస్తుంది కదా. అండ్ ఢోక్లా ఇది మనకి ఇది కూడా కొంచెం రెగ్యులర్ రెస్టారెంట్‌లో దొరకని ఐటెమ్ అనమాట అది కూడా. అండ్ ఇదంతా కూడా మనకి వస్తే పానీపూరి సెక్షన్ అనమాట. సో పానీపూరిలో మనకి పానీ చూస్తే మాత్రం 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పానీ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. సో యాహ్! ఇవన్నీ కూడా చట్నీస్ అండ్ మనకి బఠానీతో కాకుండా ఇక్కడ ఆలూతో పెట్టారనమాట. అది నార్త్ సైడ్ మనకి ఫేమస్ కదా ఆలూతో లైక్ పానీపూరి. సో ఇక్కడ మనకి ఆలూతో ఉందన్నమాట. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ వెరైటీ పానీపూరి అని చెప్పొచ్చు. లైక్ రెగ్యులర్‌గా అయితే మనకి బఠానీతో చేస్తారు కదా. సో అట్లా. అండ్ నెక్స్ట్ మెయిన్ కోర్స్‌కి వచ్చేసి సేమ్ దాల్ తడ్కా అండ్ దాల్ ఇవి మనకి చాలా అంటే చాలా రెగ్యులర్ రెసిపీస్ అనమాట ఇవి కూడా. సో ఇదేమంత యూనిక్ కాదు, బట్ స్టిల్ ఇది బాగుంది. ఐ మీన్ టేస్ట్ విషయానికి వస్తే బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పన్నీర్ మఖానీ అనమాట. సో ఇది కూడా కొంచెం రెగ్యులర్ రెసిపీయే, బట్ మనం యూనిక్గా ఏమున్నాయి అనేవి ఈ వీడియోలో మీరు ఎండ్ వరకు చూస్తే ఇంకా యూనిక్గా ఏం రెసిపీస్ ఉన్నాయనేది చూడవచ్చు. బట్ పన్నీర్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే మోస్ట్ ఫేవరెట్ ఐటెం నాకు, పాలక్ సమోసా. ఈ టేస్ట్ విషయానికి వస్తే ముందు వీడియోలో నేను తినేటప్పుడు మీకే అర్థమవుతుంది, కానీ ఇది యూనిక్ అంటే యూనిక్ రెసిపీ. పాలక్లో సమోసా మొత్తం సోక్ చేసి ఉందన్నమాట. సో ఇది అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని రెసిపీ. మీకు అసలు ఈ రెసిపీ ఉందని తెలుసా? తెలుసుంటే మాత్రం కమెంట్ చేయండి. బట్ నాకైతే అస్సలు తెలియదు. పాలకూరలో మొత్తం ఐ మీన్ పాలక్ పేస్ట్లో మొత్తం సమోసా డిప్ చేసి అస్సలు అంత యూనిక్ రెసిపీయో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇది వచ్చేసి జైన్ వాళ్ళకి సంబంధించిన రెసిపీ అంట. సో మొత్తం కూడా కోఫ్తా అదేదో కైండ్ ఆఫ్ పిండితో అండ్ 1 లీఫీ వెజిటేబుల్తో ఇట్లా కోఫ్తాస్ లాగా చేసి దాన్ని గ్రేవీలో వేసి ఉందన్నమాట ఇది. సో ఇది చూస్తే ఎగ్ లాగా అనిపిస్తుంది, బట్ జస్ట్ ప్రజెంటేషన్కి వాళ్ళు అట్లా కలర్స్ వాడి పెట్టారు, కానీ ఇదైతే ప్యూర్ వెజ్. అండ్ యా, దీని పేరు వచ్చేసి సాంజ్ సవేరే కోఫ్తా అంట. సో యా, నెక్స్ట్ వచ్చేసి ఆలు అండ్ కరేలా బాజీ ఆలు అండ్ కరేలా బాజీ. మీరు ఆలు అండ్ కరేలా 2 మిక్స్ ఎప్పుడైనా వండుకున్నారా మీ ఇంట్లో అనేది కమెంట్లో చెప్పండి. నాకు తెలిసి ఎవ్వరు కూడా ఆ రెసిపీ ట్రై చేసి ఉండరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వెజ్ బిర్యానీ అనమాట, దమ్ బిర్యానీయే. కలర్ఫుల్గా చాలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఒక రెసిపీ వచ్చేసి సో నార్మల్గా చైనీస్ టచ్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో చైనీస్ ఐటమ్స్ కూడా మనకి 2 డిఫరెంట్ సేమ్ మంచూరియా ఇన్ గ్రేవీ అండ్ చైనీస్ నూడిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే చైనీస్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి వెజ్లో ఈ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రైతా ఉంది. సో బిర్యానీలోకి రైతా ఖచ్చితంగా కావాలి కదా, సో అదొకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచిడి అనమాట. అండ్ ఈ కిచిడి కూడా మంచిగా వెజిటేబుల్స్తో ఫుల్ లోడెడ్ అయి ఉంది. అండ్ ఇక్కడ మనకి ఈ రెగ్యులర్ రెసిపీస్తో పాటు మనకి ఇట్లా వైట్ రైస్ అండ్ సాంబార్ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎవరికైతే కంఫర్ట్ ఫుడ్ ఇష్టపడతారో, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కంఫర్ట్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తారో వాళ్ళ కోసం ఇట్లా వైట్ రైస్, సాంబార్, పప్పు ఇవన్నీ కూడా కంఫర్ట్ ఫుడ్స్ కదా, మనకి స్టమక్ అప్సెట్ కాకుండా అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా ఇండియాక మినియేచర్ సర్వింగ్ అనేసి ఇదే అనమాట. ఇక్కడ పులిహోర, దద్దోజనం ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. పులిహోరలు వచ్చేసి చింతపండు పులిహోర అండ్ నిమ్మకాయ పులిహోర అండ్ దద్దోజనం. యా, అందరికీ తెలిసిందే కదా. సో ఈ 3 ప్రసాదాల్లాగా ఇక్కడ మంచిగా చిన్న గిన్నెలో మంచిగా సర్వింగ్ చేసి పెట్టారు. అండ్ మీరు చూస్తే కనుక కుక్కర్ చూడండి ఎంత చిన్నగా ఎంత క్యూట్గా ఉందో. సో అట్లా ఇది కొంచెం అట్రాక్టివ్గా వీళ్ళు ప్లాన్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఎక్కడికి వెళ్ళినా ఐ మీన్ బఫేకి వెళ్ళి పులిహోర ఎవరు తింటారు చెప్పండి, బట్ ఇట్లా సర్వ్ చేస్తే ఖచ్చితంగా పులిహోర కూడా అందులో తినాలి అనే ఆశకి అట్లా
ట్రై చేస్తాం, ఖచ్చితంగా తింటాం కదా. సో యా, ఇక్కడ చట్నీస్ అండ్ మురుకులు ఇలాంటి పిండి వంటలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్, అంటే బఫేలో ఇవి అస్సలు ఎక్స్పెక్ట్ చేయం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్వీట్స్ సెక్షన్స్కి అయితే వచ్చేదాము. కేక్స్ అండ్ సాలెడ్స్ అండ్ ఫ్రూట్ సాలెడ్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ పేస్ట్రీస్ ఇవన్నీ కూడా వెజ్ అనమాట. సో ఈ కేక్స్లో మళ్ళీ ఎగ్ కలుస్తుంది కదా, అట్లాంటి డౌట్ ఏం పెట్టుకోద్దు, ప్యూర్ అంటే ప్యూర్ వెజ్. సో ఇవన్నీ కూడా ఎగ్ కలపకుండా చేసిన స్వీట్ సెక్షన్, డెజర్ట్ సెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మేము వచ్చే వరకు ఎంత క్రౌడెడ్ ఉందంటే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అంతా అయిపోయిందనమాట. బట్ వాళ్ళు మళ్ళీ రీఫిల్లింగ్ చేస్తున్నారు కానీ, బట్ స్టిల్ నేను మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత క్రేజ్ ఉంది ఇక్కడ అనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను. అండ్ మీలో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారో కమెంట్స్లో చెప్పండి, సో దట్ ఈ వీడియో మీకు ఎంత యూస్ఫుల్ అవుతుంది అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్వీట్స్. సో ఇక్కడైతే మనకి మోదక్ అది షేప్లో ఉన్న మంచి స్వీట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ జాంగ్రీ కూడా ఉంది, ఇదైతే ఎక్స్పెక్ట్ చేయం కదా. అండ్ మిల్క్ మైసూర్ పాక్. సో ఇట్లాంటివన్నీ ట్రెడిషనల్ స్వీట్స్ అయితే పెట్టారు వీళ్ళు. అండ్ మధ్యలో మంచిగా ఫ్లవర్స్ ఇచ్చి అట్లా మొత్తం ఏదో ఫెస్టివల్ వైబ్ లాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ వస్తే. లైక్ ఏదో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. డెకరేషన్ కానీ, ఫ్లవర్స్ కానీ, స్వీట్స్ కానీ, ఐ మీన్ ఈ రెసిపీస్ అన్నీ మనం పండగలకు వండుకుంటాం కదా, లైక్ పులిహోర, దద్దోజనం, ఇట్లాంటివన్నీ ఒక పండగ లాగా అనిపిస్తుంది అనమాట ఈ రెస్టారెంట్కి వస్తే. సో ఎవరికైతే ఫెస్టివ్ వైబ్స్ మిస్ అవుతున్నారో వాళ్ళు ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి, సో దట్ మీకు మంచిగా ఒక ఫెస్టివల్ ఫీల్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్గా రస్మలై చూపిస్తున్నా, అది నా ఫేవరెట్ స్వీట్. అండ్ నెక్స్ట్ గులాబ్ జామున్. అండ్ పక్కనున్న స్వీట్ ఏందో నేను చెప్పే ముందే మీరు గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి. ఆ స్వీట్ ఏంటి అనేది నేను ముందు వీడియోలో రివీల్ చేస్తాను, అది మీరు అనుకునేది మాత్రం కాదు. అందుకని నేను నెక్స్ట్ కొంచెం సస్పెన్స్ ఉంచుదామని చెప్పేసి లాస్ట్లో రివీల్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పీతా బ్రెడ్ అండ్ ఇవన్నీ కూడా కామన్. సో ఇదంతా కూడా డెజర్ట్ సెక్షన్ అయితే అయిపోయింది. సో ఎంతమంది గెస్ట్ చేశారో ఇప్పటికీ ఆ స్వీట్ అనేది నేను ముందు తొందరగానే రివీల్ చేస్తాను కానీ గెస్ట్ చేస్తూ ఉండండి. నేను ఇక్కడ తెచ్చుకున్న కొన్ని కర్రీస్ అనమాట. అండ్ మనకి ఇక్కడ రైస్ ఇవే కాకుండా మనకి రోటీస్ కూడా సర్వ్ చేస్తున్నారు. లైక్ ఈ కర్రీస్ అన్నిటిలోకి మనం మంచిగా రోటీస్ కూడా సర్వ్ చేసుకోవచ్చు, తినొచ్చు మంచిగా. అండ్ రోటీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిఫర్ చేయొచ్చు ఈ కర్రీస్ అన్నీ కూడా. అండ్ నేనైతే రోటీ లవర్ కాదు, సో నేను ఏ బఫేకి వెళ్ళినా కానీ రోటీ అస్సలు తినను అనమాట. సో నేనైతే ఇవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. టేస్ట్ చూసి మీకు ఎట్లా ఉంది అనేది ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఇది వచ్చేసి కోఫ్తా కర్రీ చూస్తున్నారు కదా, మీరు ఇప్పుడు క్లోజప్లో చూస్తే అది ఎగ్ కాదు కోఫ్తా అని ఈజీగా తెలుస్తుంది కదా. సో యా, అక్షయ్ రోటీ తెప్పించుకున్నాడు, సో అట్లా ఒక రోటీ అయితే మనం కూడా ట్రై చేద్దాం. సో ఎందుకంటే ఈ కర్రీస్కి రోటీ బాగుంటుంది. అండ్ ఇది చూడండి, అసలు ఆలు అండ్ కాకరకాయ కలిపి వండారు, అస్సలు అదైతే చాలా యూనిక్ రెసిపీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాలక్లో సోక్ చేసిన సమోసా అయితే టేస్ట్ చూస్తున్నా, అస్సలు నిజంగా చెప్తున్నా ఎంత బాగుందంటే నాకు అసలు ఆ రెసిపీ క్రాక్ చేసి మళ్ళీ ఇంట్లో ట్రై చేయాలి అనిపించింది. అసలు ఆ సమోసా ఎంత సాఫ్ట్ అయిపోయిందో, అండ్ అందులో సోక్ చేసినా కానీ అంత సాఫ్ట్ అయినా కానీ పైనుంచి అయితే క్రిస్పీగా ఒక చాట్ తింటున్న ఫీలింగ్ వచ్చింది. బట్ అది చాట్ అయితే కాదు, లైక్ చట్పట అట్లా మసాలా లేదు, చాలా సాఫ్ట్ ఉంది, చాలా యమ్మీ ఉందన్నమాట. టేస్ట్ విషయానికి వస్తే మస్తు అంటే మస్తు ఉంది అసలు. నేను మొత్తం అన్ని పక్కన పెట్టేసి ఇంకో సమోసా వేసుకొని వచ్చుకొని తిన్నాను అనమాట, అంత నచ్చింది. సో ఇదైతే ఖచ్చితంగా మస్ట్ ట్రై అని చెప్తాను నేను. ఈ రెస్టారెంట్కి వస్తే మాత్రం ఇది పక్కా, ఈ డిష్ మాత్రం మీరు పక్కా ట్రై చేయండి. పాలక్లో సమోసా ఏంది అని డౌట్ఫుల్గా మాత్రం అది అవాయిడ్ చేయకండి. ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుంది. ఐ మీన్ చాట్ నచ్చే వాళ్ళకి హెల్తీ వర్జన్ ఆఫ్ చాట్ అని అయితే నేను ఇది చెప్తాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది సమోసా రెసిపీ ఏదైతే ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దహివడ. అండ్ దహివడ విషయానికి కూడా వస్తే కొంచెం వీళ్ళు మసాలా చాట్ లాగా ప్రిపేర్ చేశారు. సో ఈ దహివడ కూడా మస్తు అంటే మస్తు బాగుంది టేస్ట్. అండ్ వడ కూడా చాలా సాఫ్ట్గా బాగుంది, కర్డ్ దాంట్లో మిక్స్ అయ్యి చాలా అంటే చాలా బాగుంది అనమాట.
సో ఈ 2 నాకు బాగా నచ్చాయి, సమోసా అండ్ దహివడ. ఈ 2 అన్నిట్లో కన్నా ఎక్కువ నచ్చిన రెసిపీస్ ఏమైనా ఉన్నాయంటే సమోసా. ఫస్ట్ అయితే సమోసాకి నేను ఓటేస్తా అండ్ నెక్స్ట్ దహివడ అనమాట. సో ఎంతమంది దహివడ లవర్స్ ఉన్నారో కమెంట్స్లో చెప్పేసేయండి. అండ్ నాకైతే దహివడ మస్తు అంటే మస్తు నచ్చింది అండ్ సమోసా కూడా నచ్చింది. అండ్ ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట. సో బేసికల్గా నేను ఏ బఫేకి వచ్చినా రోటీ అయితే అస్సలు ట్రై చేయను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మాత్రం నేను చాలా బఫేసే వెళ్ళాను హైదరాబాద్లో. ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే ప్లీజ్ ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేస్తే మీకు ఆ ప్రీవియస్ వీడియోస్ బఫే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. సో ఒక్కసారి చూడండి. నేను ఎప్పుడు కూడా రోటీ తినలేదు. అండ్ మనకి మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ ఏవైతే ఉన్నాయో మాస్టర్ పీస్, 63 degrees ఇలాంటివి కూడా నేను వీడియోస్ చేసి పెట్టాను. ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కర్రీస్ అన్ని టేస్ట్ చూడాలంటే ఖచ్చితంగా రోటీతోటే బాగుంటుంది. ఇవన్నీ రైస్లోకి బాగుండవు అనమాట. సో అందుకని ఒక రోటీ ఇప్పుడు ఈ రెస్టారెంట్లో మాత్రమే తింటున్నా, ఎందుకంటే కర్రీస్ అంతా టెంప్టింగ్ ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆలు విత్ కాకరకాయ ట్రై చేస్తున్నా. ఇదైతే మొత్తం కాకరకాయ డామినేషన్, మొత్తం చేదుగానే ఉంది, అంతేం బాగాలేదు ఇది. బట్ ఈ 2 కలిపి ఉండాలి అని వీళ్ళకి ఎట్లా అనిపించిందో, ఈ ఐడియా ఎట్లా వచ్చిందో తెలియదు. కానీ జనరల్గా ఎవరికి కూడా ఇట్లాంటి ఐడియా వద్దు అండ్ ఇలా ట్రై కూడా చేయకండి. ఎందుకంటే కాకరకాయ మొత్తం డామినేట్ చేస్తుంది ఆలుని. అంత మనం అనుకున్నంత డిఫరెంట్ టేస్ట్గా అంత మంచి టేస్ట్ అయితే ఏం లేదు. బట్ కాకరకాయ ఇష్టంగా తినే వాళ్ళకైతే నచ్చుతుంది. సో అది చేదున్నా కూడా తినగలుగుతాం కాకరకాయ ఇష్టం అనుకుంటే మీరు అట్లా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ దద్దోజనం తెచ్చుకున్నాం అనమాట. సో ఇంత చిన్న బకెట్ లాగా ఉంది కదా, సో అది చూపిస్తున్నా మళ్ళీ క్లోజప్లో మీకు. చాలా అంటే చాలా నచ్చింది ఒక బకెట్స్ ఏదైతే ఉందో బకెట్ సిస్టమ్. అండ్ ఇందాక మేము చూస్తే మాత్రం చిన్న కుక్కర్లో కూడా ఉన్నాయి కదా, సో అట్లా. అండ్ నెక్స్ట్ నేను కంఫర్ట్ ఫుడ్కి వచ్చేసాను అనమాట, అన్నం విత్ రసం అనమాట. సో ఇది ఎప్పుడు వెళ్ళినా నేను ఏ బఫేకి వెళ్ళినా ఇవి మాత్రం మ్యాక్సిమం ఖచ్చితంగా రసం అండ్ కర్డ్ రైస్ అయితే పక్కా తింటా లాస్ట్లో. అండ్ నేను నెక్స్ట్ స్వీట్ రివీల్ చేస్తా అని చెప్పాను కదా, ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారో చూద్దాము. బట్ ఇదైతే పాయసం అనమాట. మనం వినాయక చవితికి చేసుకుంటాం కదా పాయసం, సో ఆ పాయసం అనమాట. తాలకల పాయసం అంటాం మేమైతే. మీరేమంటారో కూడా కమెంట్స్లో చెప్పండి. సో అది ఇక్కడ చాలా యూనిక్ రెసిపీ. అంటే మనం ఆ వినాయక చవితి రోజు చేసుకుంటాం కదా, ఇంకెక్కడ కూడా అది దొరకదు, బట్ ఇక్కడైతే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గులాబ్ జామ్ అండ్ ఒక పేస్ట్రీ, రస్మలై అండ్ జాంగ్రీ తెచ్చుకున్నాను. అండ్ గులాబ్ జామ్లో మధ్యలో వీళ్ళు నట్స్ పెట్టారు. సో అది నాకు బాగా నచ్చింది. చూడండి కావాలంటే. సో కట్ చేసి చూపిస్తున్నా. దీంట్లో మొత్తం నట్స్ ఉన్నాయి. అండ్ సో ఇది ఈ సత్వం మొత్తం రివ్యూ అనమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు. అండ్ అన్ని వీడియోస్ నేను పెట్టగానే మీ వరకు రావాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ప్లీజ్ వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.